హలో అండి, వెల్కమ్ టు ఇషి గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో దొండపాదుకు చాలా దొండకాయలు వచ్చాయి. సో వాటిని హార్వెస్ట్ చేసుకుంటూ దొండపాదు గురించి కొన్ని విషయాలు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. మన గార్డెన్లో దొండపాదు చూడండి ఎంత బాగుందో. దీని నిండా కాయలు ఉన్నాయి. నేను సరిగా ఈ కాయలు హార్వెస్ట్ చేయడం కాకుండా గార్డెన్లో కొన్ని పనులు ఉంటే వాటి మీద ఇంట్రెస్ట్ చూపించి వీటిని హార్వెస్ట్ చేయలేదు. కాయలు బాగా పండిపోయినాయి, చూస్తున్నారు కదా. అది కాకుండా ఇంకొకటి, నేను ఈ పాదు వేసిన తర్వాత దాన్ని పాకించడానికి పందిరి వేయలేదండి. సేమ్ టైం కనీసం ఒక నెట్ కూడా ఇవ్వలేదు. ఒక తాడు కట్టి కర్రకి పెట్టేసి అలా పాకించేసాను. అవి లోపల అల్లుకుపోయి చాలా బుజ్జిగా అయిపోయినాయి అనమాట. ఆ లోపల కాయలు ఉన్నా సరే నేను అంతలా అబ్జర్వ్ చేయలేకపోయాను. ఈ పాదు నేను సమ్మర్లో వేసానండి. అది కాకుండా గ్రో బ్యాగ్లో వేసాను. అది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. అప్పుడు చూసారా, ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. చెప్పాను కదండి కర్రకు పాకించానని. చూడండి ఎంత హైట్లో ఉందో. అక్కడ వరకు వెళ్ళి కట్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ పూత కూడా ఉంది చూడండి. అయితే రీసెంట్గా నేను పందిరి వేయించాను అనమాట. ఈసారి మెల్లగా పందిరిపై చక్కగా పాకుతుంది. ఇది ఇంకో పాదండి. ఇది నేను గార్డెనింగ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన పాదు. దీనికి చాలా బుజ్జిగా లావుగా వస్తాయండి దొండకాయలు. నేను వీటిని హార్వెస్ట్ చేశాను. హార్వెస్ట్ చేసేసిన తర్వాత వీడియో అండి ఇది. ఈ వీక్లో వర్షాలు కొంచెం ఎక్కువగా వచ్చాయి కదండి, అప్పుడు నేను హార్వెస్ట్ చేశాను అనమాట. కంప్లీట్ వీడియో రికార్డ్ చేశానండి. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీరు కూడా ఇటువంటి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో కూడా చూడగలుగుతారు. దొండపాదును మనం కొమ్మ ద్వారానే పెంచాలండి. అంటే విత్తనం ద్వారా పెంచితే 2 years వరకు కాపు రాదండి. రెండోది, దొండపాదును చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చండి. ఇతర పాదులతోనూ ఇతర మొక్కలతోనూ మనం పోల్చి చూస్తే దొండపాదుకి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుందండి. దొండపాదుకు కొమ్మ ద్వారా పెంచవచ్చు అని చెప్పాను కదండి, కానీ ఆ కొమ్మ సరైనదై ఉండాలి. ఎందుకంటే నేను ఈ పాదు పెంచకముందు 3 కొమ్మలు పెట్టాను. 3 కొమ్మలు ఫెయిల్ అయినవి. లాస్ట్లో 4th కొమ్మ ఇది సక్సెస్ అయిందండి. మార్కెట్లో మంచివి దొరకవు. మనం తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరి దగ్గరైనా ఇలాంటి పాదులుంటే వాళ్ళని అడిగి తీసుకుని పెంచుకుంటే ఈజీగా అవుతుంది. మనం పాదు పెట్టిన 60 రోజుల తర్వాత పూత స్టార్ట్ అయిపోతుందండి. ఈ పాదులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇతర కాయగూరలాగా అంటే వంకాయ, బీరకాయ, కాకరకాయ ఇలాంటి వాటికి హ్యాండ్ పాలినేషన్ చేయాలి కదండి. కానీ ఈ దొండపాదుకి అలా పాలినేషన్ చేయాల్సిన అవసరం ఉండదండి. వచ్చిన ప్రతి ఫ్లవర్ కూడా దొండకాయగా మారిపోతుంది. దొండపాదుకి ఎక్కువగా వచ్చే పెస్ట్ అటాక్ ఏంటంటే పేనుబంక అండి. దొండపాదుకి ఇలాంటి పేనుబంక రాకుండా ఉండడానికైనా, వచ్చిన దాన్ని నివారించడానికైనా ఒకటే సొల్యూషన్ అండి, బూడిదని చల్లుకోవాలి. పాదంతా మనం బూడిదని చల్లుకుంటే బూడిదకు పేనుబంక దూరం అవుతుందండి. అంటే పేనుబంకను దూరం చేసే గుణం బూడిదలో ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే, ఈ దొండ కొమ్మను మనం నాటుకుని తర్వాత పూత స్టార్ట్ అయిందంటే సంవత్సరం అంతా కాపు వస్తూనే ఉంటుందండి. అలా 2 సంవత్సరాల వరకు మనం బోలెడంత కాపు తీసుకోవచ్చండి. కాకపోతే 6 నెలలకు ఒకసారి కంప్లీట్గా ఆకులు, తీగలు అన్నీ తీసేయాలండి. నేను అలానే చేశాను. మళ్ళా కొమ్మ దగ్గర నుంచి కొత్తగా చిగురులు వచ్చి ఇంత పెద్ద పాద అయిందనమాట. వాటరింగ్ సరిగా చూసుకుని చేయాలండి. అంటే మరీ ఎక్కువగా లేకపోతే తక్కువగా అలా కాకుండా ఒకేలా వేసుకోవాలి ప్రతిసారి. మనం అంటే మొక్కను చూసుకొని సాయిల్లో తేమ శాతం చెక్ చేసుకుని దాన్ని పట్టించుకోవాలి. అండ్ దొండపాదుకు ఆకులు గుబురుగా వచ్చేస్తాయండి. అలా వస్తే పెస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి మనం ఆకులను తీసేస్తూ ఉండాలి. మరీ ఎక్కువ ఆకులను ఉంచకూడదు, తక్కువగా ఉంచాలి ఆకులు. దొండపాదు ఇలాంటి చల్లని వాతావరణంలో చక్కగా కాపునిస్తుందండి. ఫెర్టిలైజర్ విషయానికి వస్తే నేను జీవామృతాన్ని ఎక్కువగా ఇస్తూ ఉన్నానండి. 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నాను. జీవామృతాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. జీవామృతం మనం మొక్కలకి ఇవ్వడం వల్ల కాయలు మంచి సైజులో వస్తాయండి. మంచి టేస్టీగా కూడా ఉంటాయి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. జీవామృతంతో పాటు నేను బోన్ మిల్ కూడా 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నానండి. ఆ విధంగా ఇవ్వడం వల్ల కాయలు పెద్ద సైజులో వస్తూ ఉంటాయి. మనం బోన్ మిల్ ఇచ్చిన తర్వాత కాయలు రోజు రోజుకి మార్పు కనిపిస్తుందండి. సైజు మారుతూ ఉంటుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, ఒకసారి ఇచ్చి చూడండి. కన్ఫర్మ్గా ఇలాంటి రిజల్ట్స్ అయితే మీరు కూడా మీ గార్డెన్లో కన్ఫర్మ్గా చూస్తారండి. వీటితో పాటు నెలకు ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇవ్వాలండి. వారానికి ఒకసారి తప్పనిసరిగా పెస్ట్ ఉన్నా లేకపోయినా వేప నూనె స్ప్రే చేయాలండి. లేదంటే పుల్లటి మజ్జిగైనా మనం వారానికి ఒకసారి తప్పకుండా స్ప్రే చేయాలి. చూసారు కదండి, ఇప్పటి వరకు ఇన్ని కాయలు మీ ముందే నేను హార్వెస్ట్ చేశాను.
ఎందుకంటే మా బ్రదర్ అన్నారు, నువ్వు ప్రతిదీ చూపించకుండా కాయలన్నీ కట్ చేసి చూపిస్తే అది ఎక్కడి నుంచో తెచ్చి చూపించినట్టు ఉంటుంది, కాబట్టి అన్నీ ఎదురుగానే కట్ చేసి చూపించాలి అని అన్నారు. అందుకోసం అని చెప్పి ఎదురుగా కట్ చేశాను. ఇక్కడ స్లో చేశాను ఎన్ని కాయలు అయినాయో మీకు తెలియడానికి. ఆ తర్వాత క్లిప్ ఇదండి. అంటే నేను అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నేను తీయలేదు వీడియో, నాకు జ్ఞాపకం లేదు. సో అందుకని అక్కడ స్లో చేశాను. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. ఇది 785 గ్రాములు ఉందండి. ఈ వర్షాకాలంలో ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది. అదే రోజు మన గార్డెన్లో పచ్చిమిర్చి, గోంగూర కూడా హార్వెస్ట్ చేశాను. ఇంకా లెంత్ అయిపోతుందని మీకు ఇంకా చూపించట్లేదు. దొండపాదు నుంచి మనం ఇంత చక్కగా హార్వెస్ట్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. చెప్పిన ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. పెస్టిసైడ్స్ కూడా ఆర్గానిక్గా స్ప్రే చేయండి. ఖచ్చితంగా మీరు కూడా వీడియోలో చూసినట్లుగానే రిజల్ట్స్ మీ గార్డెన్లో చూడగలుగుతారు. చివరిగా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి అండ్ ఒక కమెంట్ చేసి వెళ్ళండి. ఆ విధంగా మీరు చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.